నాగర్ కర్నూలు జిల్లా వెల్గంద గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మట్ట యాదమ్మ నామినేషన్ దాఖలు చేశారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ఈ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు। मैडम सर सीरियल नंबर 7 इंकटन ఒక ఆయన మీకు చెప్తుండే కదా రేపు చేస్తానే ఇప్పుడైతే లాంచ్ ఓకే జాగ్రత్తగా చెప్తున్నాడు ఆ మాట బయట మొదలు ఈయనతో సంతకం పెట్టి ఆల్ ద బెస్ట్ చేయొచ్చు చేయొచ్చు కాబట్టి చేయొచ్చు చొక్కన్నపల్లి మీరు జరుగుండి టకా దింపుండే नमस्कार सर ఆయన మీకు చెప్తుండే కదా मैडम सर सीरियल नंबर 7 సార్ వెళ్తాడు సార్ బయట పోయేది ఉంది రైట్ जरा बैठो लोली ఓకేనా ఓకే ఓకే సార్ సార్ సరేనా సార్ ఓకే సార్ ఈ రోజు నుంచి అంటే 27 నవంబర్ నుంచి స్థానిక ఎలక్షన్స్ సర్పంచ్ వార్డు మెంబర్స్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి। ఫస్ట్ విడతలోనే మన వెల్దండ అదేవిధంగా కల్వకుర్తి మండలాలకు సంబంధించి నామినేషన్స్ వేస్తూ ఉన్నారు। ఇక మొట్టమొదటిగా ఈ కాన్స్టిట్యున్సీలో మట్ట యాదమ్మ భర్త మట్ట వెంకటయ్య గారు ఇప్పుడే నామినేషన్ ఈ గ్రామ పంచాయతీలో అధికారికి సబ్మిట్ చేయడం జరిగింది। ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది। ప్రజలు ఈ 2 సంవత్సరాలలో గత 2 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీదలకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాని ద్వారా ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యంగా రాబోయే 3 సంవత్సరాలు కూడా
అంటే ఇప్పుడు సర్పంచ్ని ఎవరిని ఎన్నుకున్నా కూడా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పనులు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన మంచిగా చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి ఒక ఎమ్మెల్యేగా కలవకుర్తి నుంచి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లు అవుతాయి. తప్పనిసరిగా ఆ గ్రామాలు పూర్తి స్థాయిలో కృషి చేసి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, డిప్యూటీ సర్పంచ్ కావచ్చు, వాళ్ళు మాకు ఇది కావాలి, మా గ్రామంలో మేము కాంగ్రెస్ నుంచి గెలిచినాము, ఓట్లు వేశారు అని చెప్పి వస్తున్నప్పుడు మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది. మేము మంత్రుల దగ్గరికి వెళ్ళేసేసి ఆయా శాఖలకు సంబంధించినటువంటిది డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్స్ను, సర్పంచ్ను, డిప్యూటీ సర్పంచ్ని గెలిపించుకోవడం నుంచి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి గ్రామంలోని మళ్ళీ ఒకసారి కల్వకుర్తి వైజ్గా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా కూడా పూర్తి బాధ్యత తీసుకొని చేస్తాం. ఇప్పటికే చాలా బాగా చేస్తాం. ఇది ఎలక్షన్ టైం కాబట్టి అవన్నీ ఫండ్స్ ఇవి తెచ్చినాం అవి చెప్పడం కరెక్ట్ కాదు. చాలా పెద్ద ఎత్తున కల్వకుర్తి డెవలప్మెంట్ ఇప్పటికే చేసి ఉన్నాం, ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మరి పార్టీకి సంబంధించి వస్తే ఇంకా తృప్తి కూడా ఉంటుంది. ఎమ్మెల్యేగా నాకు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ఒక మంచి సంకేతం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కూడా వెళ్తుంది. కాబట్టి మేము ఇంకా కొట్లాడి ఇంకా మాకు కావాలి, పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావాలి, అన్ని రంగాలలో కల్వకుర్తి డెవలప్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి నేను ఓటర్స్ మహాశయులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ నిలబెట్టినటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి వార్డు మెంబర్సు, అదేవిధంగా సర్పంచ్లను గెలిపించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లవేళలా మీతోటి ఉండి మీరు నాకు ఓట్లేసి గెలిపించినారు, అదేవిధంగా వీరికి కూడా ఓట్లేసి గెలిపిస్తే పూర్తి స్థాయిలో మరి మన కల్వకుర్తి డెవలప్ అవుతుందని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీ చేతిలో ఉన్నటువంటి పవర్ను మీరు యూజ్ చేయాలని చెప్పేసి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.